హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నా. చూడండి ఎలా ఉంటుందో. మరి ఏమో చేసిన తర్వాత ఎలా చేసుకోవాలో బాగానే వచ్చిందండి. చూడండి, బాగా పొడి పొడిగా ఇట్లా పచ్చిరొయ్యలు తీసుకోవాలి. పచ్చిరొయ్యలు తీసుకొని ఒక గిన్నెలోకి అన్నీ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అందులోకి పసుపు, కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకొని, చూడండి అంతా వేసుకొని బాగా అట్లా కలుపుకొని బాగా అన్నిటికీ బాగా పట్టినట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1-2 సార్లు వాటర్లో బాగా శుభ్రం చేసుకోవాలి. చూడండి, బాగా రుద్ది దానిపైన ఉన్నదంతా పోవాలండి. పోయిన తర్వాత బాగుంటుంది. అట్లా 2 సార్లు కడుక్కొని పక్కకు తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్ వేసి మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ కడిగేసుకున్నానండి. బాగా కడుక్కొని అందులో అది మ్యారినేట్ చేసుకోవాలండి. మనము అందులోకి ముందుగా కారం వేసుకోవాలి. కారము, కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెము ధనియా పౌడరు, మళ్ళీ మనం పక్కన తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా అందులోకి పెరుగు 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి పక్కకి. చూడండి, పెరుగు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా బాగా అదంతా వేసిన తర్వాత బాగా అట్లా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ అంటే మనం ఇవన్నీ రెడీ చేసుకునేసరికి అది బాగా మ్యాగ్నెట్ అయ్యి ఉంటుందండి. అది అట్లా బాగా కలుపుకొని పక్కకు పెట్టి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మనకు కావాల్సిన బియ్యం పక్కన కడిగి పెట్టుకొని ఉండాలండి. గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి మనము ముందుగానే తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి 4 మళ్ళీ వేసుకొని పెట్టుకోవాలి. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత అందులోనే మనము పక్కన పెట్టుకొని ఉంటాం కదా చెక్క తీసి కూడా అందులోనే వేసుకోవాలండి. లవంగాలు అయితే నేను వేయలేదు, మీరు వేసుకోవచ్చు. లవంగా, ఇలాచి వేసుకోవచ్చండి, కానీ నేనైతే వేయలేదు. ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటుందని వేసుకోలేదు. చెక్క వేస్తున్నాను. అందులోకి చెక్క వేసిన తర్వాత పుదీనా కూడా వేసుకోవాలండి. అందులోనే పుదీనా, పచ్చిమిర్చి అవి వేసుకోవాలి. అట్లా బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా అంటే దోరగా కావాలండి. దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పక్కన బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను. అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసానండి. రాళ్ళ ఉప్పు వేసేసరికి ఇది అయిపోయింది. బాగా దోరగా వేగిపోయినాయి ఉల్లిపాయలు అనేటివి. అందులోనే మనము పచ్చిమిర్చి, పుదీనా అండి. అది పుదీనా ఎందుకంటే కొత్తిమీర ముందే అందులో వేసి పెట్టాం కాబట్టి
పుదీనా ఒకటి వేసాను. అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే టమాటా ముక్కలు, తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలండి. అవి కూడా వేసుకొని బాగా వేయించుకొని అందులోకి ఏమన్నా మనం కారం కొంచెం తక్కువ అయితే మళ్ళీ కారం కూడా వేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి అందులోకి వేసి కలిపేసుకోవాలి. కలిపి బాగా ఉడకనివ్వాలండి. నీరంతా వచ్చేస్తుంది పైకి. ఆ నీరంతా పోయే వరకు మనం ఉడికించుకోవాలి. మూత పెట్టేసి బాగా అలా కలిపి వదిలేయాలండి. అది అంత లోపల ఇక్కడ పక్కన అన్నం పెట్టాను కదా, అన్నం ఉడుకుతుంది. ఇది ఒకసారి మూత తీసి ఆ నీరంతా వచ్చేసిందండి పైకి. ఆ నీరంతా ఇంకిపోయేంత వరకు ఉంచాలండి. గ్రేవీ తయారైద్ది. నూనె పైకి తేలేంత వరకు మనం ఉడకనిచ్చుకోవాలి. పక్కన అన్నం ఉడుకుతుంది. ఒకవైపు రొయ్యలు అట్లా నీరంతా వెళ్ళిపోయిందండి. దాంట్లో నీరంతా పోయిన తర్వాత దాంట్లో ఆయిల్ పైకి వస్తుంది. అది చూసుకుంటూ ఉండాలి. అన్నం ఉడుకుతుందండి. 90% ఉడికించుకోవాలి అన్నము. 90% ఉడికించుకుంటే బాగా పొడి పొడిగా ఉంటుందండి. లేకపోతే మెత్తగా అయిపోద్ది, బాగుండదు బిర్యానీ అనేది. బిర్యానీకి ఎప్పుడైనా కానీ 90% ఉడికించుకున్న తర్వాత మనం వేసుకోవాలి. బాగా అది ఉడికింది కదా, వడబోసుకోవాలి. వడబోసుకొని కొంచెం బాగా మూత పెట్టేసేయాలండి. అదంతా దానిపైన మూత పెట్టేసి పెట్టుకోవాలి. అందులో మనము బాగా వేయించుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఉల్లిపాయలు, అది బాగా వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అందులో కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టేసేయాలి. గుమగుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కలుపుకోవాలండి బాగా. ఎందుకంటే గ్రేవీ అంతా అడుగున ఉండిపోద్ది. అందుకు మనం బిర్యానీ అనేది బాగా కలుపుకొని ముక్క పెట్టుకోవాలి. బిర్యానీ బాగా కలుపుకున్న తర్వాతే సర్వ్ చేసుకోవాలి ప్లేట్లలో. చూడండి ఎట్లా అయిపోయిందో, బాగా పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్పాలి. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. చూడండి ఎంత బాగా వచ్చింది బిర్యానీ అయితే. మేము తిన్న తర్వాత చెప్తాము. చూడండి బాగా ముక్కలు బాగా పొడి పొడిగా ఉంది అన్నము. అంటే మనం చేసుకోవడంలో ఉంటుందండి ఏదైనా. రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, టేక్ కేర్.